హాయ్ అమిగోస్, వెల్కమ్ టు జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈ లిమిట్స్ క్వశ్చన్ చూడగానే మనల్ని కొద్దిగా భయపెట్టేటట్టు ఉంది కానీ ఓపికతోటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఈ లిమిట్స్లో మనకు మల్టిపుల్ థింగ్స్ నేర్చుకోవడానికి ఉంటాయి. ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ఎఫ్ ఆఫ్ అనేది ఒక లిమిట్ అంట. లిమిట్ సాల్వ్ చేయగా వచ్చేది మనకు ఎఫ్ ఆఫ్ ఎన్. ఆ వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎన్కి మళ్ళీ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ పెట్టి నాకు ఆన్సర్ చెప్పు బాబు అంటున్నాడు. ఇది వాడి క్వశ్చన్. ముందు ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ని ఎలా కనిపెట్టాలో చూద్దాము. ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ని చూడగానే కోర్స్ మనకి ఏమనిపిస్తుంది, మల్టిపుల్ సైన్ టర్మ్స్ ఉన్నాయి. సో ఎక్స్పాండ్ కనుక చేస్తే నాకు చాలా చాలా పెద్ద టర్మ్ వస్తుంది. కోర్స్ అదే అందుకే నేను చెప్పాను, చాలా భయంకరమైన లిమిట్ లాగా మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఒకసారి మనం చూద్దాం అసలు ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఎలా వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2 స్క్వేర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2 పవర్ ఎన్ అప్ టు హోల్ పవర్ 1 బై ఎక్స్. ఒకసారి చూస్తే మనకి ఎట్లా ఉంది ఇది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అన్నప్పుడు అసలు ముందు సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఏమొస్తుంది ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు? సైన్ 0 బై 2 సైన్ 0 బై 2 స్క్వేర్ సైన్ 0 బై 2 పవర్ ఎన్. సైన్ 0 బై 2 అంటే సైన్ 0 ఎంత? సైన్ 0 కదా. 1 ప్లస్ 0 1. ఇక్కడ కూడా ఏమొస్తుంది? సైన్ 0 అంటే 0 1 ప్లస్ 0 1. నెక్స్ట్ అలా అన్ని టర్మ్స్లో కూడా ఏమొస్తుంది నాకు? 1 ప్లస్ 0 1 ప్లస్ 0 1 ప్లస్ 0 అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 మొత్తం ఎంత వస్తుంది నాకు? 1. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్నదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. లెట్ సపోజ్ ఈ లిమిట్ ఎలా ఉంది? లిమిట్ ఎలా ఉందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. అంటే ఈ కిందిది మొత్తం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను, ఈ పవర్లో ఉన్నదేమో జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైతే నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశానో దీనికి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దీనికి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది? 1 ప్లస్ 0 1 ప్లస్ 0 1 ప్లస్ 0. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది నాకు? 1 వస్తుంది. అంటే ఏమొస్తుంది చూడండి, నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 1 వస్తుంది. అదే నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఈ జీ ఆఫ్ ఎక్స్, ఇది మొత్తం జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది? 1/0 ఇన్ఫినిటీ. అంటే జీ ఆఫ్ ఎక్స్ ఎంత వస్తుంది నాకు? ఇన్ఫినిటీ వస్తుంది. ఓకే, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 1 కింద అయిపోతుంది, జీ ఆఫ్ ఎక్స్ ఏమో ఇన్ఫినిటీ కింద అయిపోతుంది. సో ఈ లిమిట్ ఏ టైపు? 1 హోల్ పవర్ ఇన్ఫినిటీ టైపు. ఏంటి సార్ అంత స్పెసిఫిక్గా ఉన్నారు, ఎందుకు ఈ టైప్ నేర్చుకోవడం అంటే, మీకు ఎప్పుడైనా కానీ ఒక లిమిట్ని ఫర్దర్గా మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఎప్పుడు మనం సాల్వ్ చేస్తామంటే అది వన్ ఆఫ్ ద ఇండిటర్మినిస్టిక్ ఫామ్స్లోకి వచ్చినప్పుడు. ఏంటి సార్ నాకు ఆ ఇండిటర్మినిస్టిక్ ఫామ్స్ ఏంటి అంటే మీకు తెలిసే ఉంటుంది. 0/0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ 1 హోల్ పవర్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఇవన్నీ కూడా ఇండిటర్మినిస్టిక్ ఫామ్స్. ఇందులో వన్ ఆఫ్ ద ఇండిటర్మినిస్టిక్ ఫామ్ ఏంటంటే 1 హోల్ పవర్ ఇన్ఫినిటీ. ఇది మీకు ఫెమిలియర్గా వచ్చేటటువంటి ఇండిటర్మినిస్టిక్ ఫామే. కోర్స్ ఇలాంటి ఒక ఇండిటర్మినిస్టిక్ ఫామ్ వచ్చినప్పుడు మనకు తెలిసే ఉంటుంది. అదేమవుతుందో కూడా మీకు చెప్తాను. యాక్చువల్లీ మనకు లిమిట్, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు సంథింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఉందనుకుందాం. ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొత్తం 1 అయిపోయి జీ ఆఫ్ ఎక్స్ మొత్తం ఇన్ఫినిటీ కనుక అయితే 1 హోల్ పవర్ ఇన్ఫినిటీ అవుతుంది. అప్పుడు ఈ లిమిట్ మొత్తం కూడా మనకు ఎలా మారిపోతుంది అంటే ఈ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ, అంటే ఈ పవర్లో ఉన్నది ముందుకు వచ్చేసి దాని తర్వాత ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అయిపోతుంది. కోర్స్ దీనికి ఏంటి లిమిట్, అప్పుడు దీనికి లిమిట్ అప్లై చేయాలి. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు సంథింగ్ ఈ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అయిపోతుంది. కోర్స్ మీరు నెక్స్ట్ మీరు ఫాలో అప్ అడిగే క్వశ్చన్ ఏంటి, సార్ ఏంటి సార్ ఇది ఎలా వచ్చింది, అసలు దీని స్టోరీ ఏంటి, దీని కథ ఏంది అని అడుగుతారు మీరు. నేను అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనము కొన్ని స్టాండర్డ్ లిమిట్స్లోకి వెళ్దాం భయ్యా. ఏంటి సార్ ఆ స్టాండర్డ్ లిమిట్స్ ఏంటి? మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ లిమిట్స్ ఏంటంటే మనకున్న కొన్ని స్టాండర్డ్స్ లిమిట్స్లో ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఏంటి మనకున్నది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఇంకొక స్టాండర్డ్ లిమిట్ ఉంది. ఏంటది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.
మీరేమో ఫర్దర్గా ఏమడుగుతారు, సార్ ఇంతేనా, లిమిట్స్ అంటే ఇంతేనా, చాలా సింపుల్గా ఉంది అయిపోయింది కదా అంటే, వాడంత ఈజీగా ఎందుకు ఇస్తాడు మనకు వీటిని యూస్ చేసుకొని అప్లికేషన్స్ ఓరియంటెడ్గా వాడు ఒక క్వశ్చన్ ఇస్తాడు. సార్ ఏంటి సార్ ఎలా ఇస్తాడంటే, వాడు ఏమంటాడంటే, బాబు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఫలానా, నాకు సైన్ డబ్బా బై డబ్బా ఉంది బాబు, అప్పుడు నాకు ఆన్సర్ ఎంతో చెప్పు అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఠంగున మనకు ఒకటి వెలుగుతుంది, ఏంది, అరే నాకు ఒక స్టాండర్డ్ లిమిట్ ఉంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఉంది కదా, అది కొద్దిగా ఈ ఫార్మాట్లో ఉంది, ఏమైనా అప్లై చేసుకోవచ్చా అని నీకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వేమని ఆలోచిస్తావు, ఎక్స్ 0 అయినప్పుడు ఇక్కడ ఇది కూడా 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది కదా, ముందు 2 అయి ఉన్నాయా అనుకుంటావు. అంటే ఏంది, ఈ డబ్బాలో ఉన్న 2 కూడా, ఇది కూడా 0 అవ్వాలి, పై డబ్బాలో కింది డబ్బాలో కూడా 0 అయిపోవాలి. అప్పుడు ఏమైపోతుంది, స్టెప్ 1 అనమాట ఇది. మరి స్టెప్ 2 ఏంటి, మరి పై డబ్బాలో 0 అవుతుంది, కింది డబ్బాలో 0 అవుతుంది, ఆ 2 ఈక్వల్ కూడా ఉండాలి కదా. చూసుకో, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉంది, ఈ 2 0 అవ్వడంతో పాటు పై డబ్బాలో ఏ క్వాంటిటీ ఉంటే కింది డబ్బాలో కూడా అదే క్వాంటిటీ ఉండాలి. సో చెక్ 2 ఏంటి, చెక్ 2 ఏంటంటే ఈ డబ్బా 2 ఈక్వల్గా ఉన్నాయా, ఈ 2 చెక్కులు కనుక నాకు పాస్ అయిపోతే దీని యొక్క లిమిట్ వాల్యూ ఎంత వస్తుంది అయితే 1. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అగైన్ మీకు కోర్స్ ఈ స్టాండర్డ్ లిమిట్లో కూడా, సార్ నాకు ఈ స్టాండర్డ్ లిమిట్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదంటే మీకు సింపుల్గా చెప్తాను. మీకు ఇదైతే తెలుసు కదా, ఏంటి 0/0 ఆర్ ∞/∞ వస్తే మాత్రం నేను ఎల్ హాస్పిటల్ అప్లై చేయొచ్చు, అదైతే తెలుసు కదా, తెలిసే ఉంటుంది. అప్పుడు ఏంటి, ఇప్పుడు x 0 పెట్టినప్పుడు ఏమొస్తుంది చెప్పండి, log of 1 + 0 అంటే log 1. సో log 1 అంటే ఎంత, 0, అంటే న్యూమరేటర్ అంతా 0 అయిపోయింది. x 0 పెడితే డినామినేటర్ కూడా 0 అయిపోయింది. అంటే ఓవరాల్గా ఎంత ఉంది, 0/0. అంటే నేను ఎల్ హాస్పిటల్ అప్లై చేయొచ్చు. ఎల్ హాస్పిటల్ ఎట్లా అప్లై చేస్తాము, న్యూమరేటర్కి సపరేట్ డిఫరెన్షియేషన్ బై డినామినేటర్కి సపరేట్ డిఫరెన్షియేషన్. న్యూమరేటర్ ఏంటి, లాగ్ సంథింగ్, అంటే ఏంది లాగ్ డబ్బాకి డిఫరెన్షియేషన్ ఎంత, 1/డబ్బా, అంటే ఏంది డబ్బాలో 1 + x ఉంది, 1/1 + x ఇంటూ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 + x అంటే 1 కాన్స్టెంట్ 0 ప్లస్ ఎక్స్కి 1 డిఫరెన్షియేషన్ డివైడెడ్ బై ఎక్స్కి సపరేట్ డిఫరెన్షియేషన్, డినామినేటర్లో ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈజ్ 1. అంటే ఇట్లా అయిపోతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇది ఎంత, 0 + 1 అంటే 1/1 + x, ఇది ఎలాగో 1 అంటే 1/1 + x, x 0 పెడితే ఎంత, 1/1 + 0 అంటే 1/1 అంటే ఎంత, ఓవరాల్గా 1. అంటే x కనుక 0 పెట్టినప్పుడు ఈ ఎల్ హాస్పిటల్ అప్లై చేసి x 0 పెట్టినప్పుడు ఇదంతా 1 కింద మారిపోతుంది. అంటే ఏంది, దీని లిమిట్ ఓవరాల్గా 1 వచ్చిందా లేదా, ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. sin x/x కూడా ఏం లేదు, ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తే cos x/1, cos 0 అంటే 1, అట్లా నాకు లిమిట్ వస్తుంది. కోర్స్ ఎక్స్పాన్షన్తో కూడా ఈ 2 లిమిట్స్ మనం చేసుకోవచ్చు, ఒకవేళ ఆ లిమిట్ వాల్యూస్ మర్చిపోతే. ఎలాగో ఇవి మనకు స్టాండర్డ్ లిమిట్సే, మనకు అందరికీ తెలిసిన లిమిట్సే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన లిమిట్సే. సో దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, మనకు కోర్స్ దీనికి ఎలా చూసుకోవాలంటే, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సంథింగ్ log 1 + x/x కదా. సో నేను ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాను అంటే, log of 1 + డబ్బా/డబ్బా, log of 1 + డబ్బా/డబ్బా ఉంటే కోర్స్ మనకు చెక్ 1 ఏంటి, ఈ డబ్బా 0 వెళ్తుందా, ఎందుకు x 0 పెట్టినప్పుడు ఇది 0 వెళ్తుంది, ఇది 0 వెళ్తుంది, అంటే ఏంది, log of 1 + డబ్బా, ఈ డబ్బా 0 వెళ్తుందా, ఈ డబ్బా కూడా 0 వెళ్తుందా, చెక్ 1 ఇది. నెక్స్ట్ చెక్ 2 ఏంటి, ఇక్కడ x ఉంటే ఇక్కడ కూడా x ఉంది కదా, సో అందుకని ఇక్కడ ఏముంటుందో డబ్బాలో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ క్వాంటిటీ ఇక్కడ కూడా ఉండాలి. ఈ చెక్ 1 చెక్ 2లు కనుక నాకు సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా 1 పెట్టేస్తా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం లిమిట్స్ సాల్వ్ చేయాలంటే 2 చెక్లు సాటిస్ఫై చేయాలి. అవి ఎలా గుర్తుపెట్టుకుంటాము, మన స్టాండర్డ్ లిమిట్స్ని యూజ్ చేసుకొని ఏదైనా చేస్తాం. మన క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఏంటి మన క్వశ్చన్లో ఏముంది, మన క్వశ్చన్లో ఏముందంటే f(x)g ఉంది. నేనేమో బాబు ఈ మొత్తాన్ని 1 లాగుంటే నేను ఇలా రాసుకుంటాను బాబు, రాసుకోవచ్చు అని చెప్తే, నో సార్ మీరు నన్ను ఫార్ములా బై హార్ట్ చేయమంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటారు. అప్పుడు నేనేమంటాను, సార్ అలా కాదు బాబు, ప్రతిసారి కూడా ఎగ్జామ్లో ఇది ప్రతిదీ చేసుకుంటూ పోతే మనకు చాలా టైం పడుతుంది కదా. సో అందుకని ఏంటి, మనం కొన్ని రిజల్ట్స్ కొన్నిసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటాము అంటే, సరే సార్ నాకు ఒకసారి చేసి చూపెట్టండి నేను గుర్తుపెట్టుకుంటా అంటాం. సో దానికోసం నేను మీకు చేసి చూపెడతాను ఎందుకు ఇది ఇలా వస్తుందో అనేది. అయితే నేనేం చెప్పాను, లిమిట్ ఎక్స్టెండ్స్ టు సంథింగ్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1, ఇది ఇన్ఫినిటీ. మళ్ళీ చెప్తున్నాను, 1 హోల్ పవర్ ఇన్ఫినిటీ అయింది అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 1 అయింది, జీ ఆఫ్ ఎక్స్ ఏమో ఇన్ఫినిటీ అయింది. ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తాం? నాకు ఒక ఐడియా వచ్చింది భయ్య. ఇది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో బేసు, జీ ఆఫ్ ఎక్స్ ఏమో పవరు, అండ్ నాకు ఒక స్టాండర్డ్ లిమిట్ ఉంది. ఏంటది, లాగరిథమ్స్లో స్టాండర్డ్ లిమిట్ ఉంది. ఏంటి లాగరిథమ్స్లో ఉన్న స్టాండర్డ్ లిమిటు, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 + x/x = 1. అదే నేను డబ్బా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటి రాసుకోవచ్చు, నేను లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సంథింగ్ లాగ్ ఆఫ్ 1 + డబ్బా డివైడెడ్ బై డబ్బా = 1 అవుతుంది. ఎప్పుడు ఇది నాకు 1 కావాలంటే 2 చెక్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి, ఈ డబ్బా 0, ఈ డబ్బా 0 అవ్వాలి. చెక్ 2 ఏంటి, ఈ 2 డబ్బాలు ఈక్వల్ కావాలి. అది నేను చూసుకుంటాను. నాకు ముందు ఈ బేసు పవర్లో ఉన్నది నాకు లాగరిథంలోకి కనుక కన్వర్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లాగరిథమ్స్ అప్లై చేయాలి. సో దీనికోసము లెటస్సే నేను దీని వాల్యూ ఎల్ అనుకుంటాను. ఎల్ అనేది నేను కనిపెడితే వచ్చే వాల్యూ నాకు ఎల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎల్హెచ్ఎస్ సైడు ఆర్హెచ్ఎస్ సైడు లాగరిథం అప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ సైడు లాగ్ ఎల్ = సో ఇక్కడ లాగరిథం అప్లై చేస్తానంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సంథింగ్ లాగరిథం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, డోంట్ వరీ. అంటే మీకు ఏంటి సార్, మీకు మొత్తం లిమిట్కి బయట కదా లాగరిథం అప్లై చేయాల్సిందంటే, లిమిట్స్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే మీరు బయట చేసినా కానీ లాగరిథము, లోపల చేసినా కానీ సేమ్ ప్రాబ్లం ఏమి ఉండదు. అవి లిమిట్స్ యొక్క ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. అది కూడా నేను ఇక్కడ ఇన్ డీటెయిల్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేను, ఎందుకంటే ఆల్రెడీ మల్టిపుల్ థింగ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మీకు తెలిసిన ప్రాపర్టీయే. బై ద వే, ఈ లాగరిథమ్స్ అన్నిటికీ కూడా బేస్ ఏంటంటే స్మాల్ ఈ. మనకు తెలిసిన ప్రాపర్టీ ఏంటి, లాగరిథంకి పవర్లో కనుక ఉంటే అది ముందుకు వచ్చేస్తుంది. ఎలా సార్ అంటే, మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటది, లాగ్ m పవర్ n బేస్ ఈ కనుక ఉంటే, బేస్ ఏదున్నా పర్లేదు బై ద వే. సో ఈ n పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది, వచ్చి n log m అయిపోతుంది. అది మనకు ప్రాపర్టీ. సో ఈ లాగరిథం, ఇది బేసు, ఇది పవరు. సో జీ ఆఫ్ ఎక్స్ ముందుకు వచ్చేసి నాకు ఎలా అయిపోతుంది, నాకు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సంథింగ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఏమైపోతుంది నాకు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది బాగానే ఉంది. నువ్వేమంటావు ఇప్పుడు? బై ద వే, మీరు ఇది లాగెల్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది లాగెల్ ఎస్టిమేట్ చేస్తున్నాము. మీకు ముందే గుర్తు చేస్తున్నాను ఒకసారి. ఎక్స్ కనుక సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 1 అయింది, జీ ఆఫ్ ఎక్స్ ఏమో ఇన్ఫినిటీ అయింది. అది గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ అసలు మరి దీనికి ఏంటి సంబంధం సార్, ఏదేదో చేస్తున్నారంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సంథింగ్ లాగ్ 1 + డబ్బా బై డబ్బా 1 అవుతుంది. సరే, ఇప్పుడు ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అయింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అయింది కదా. లాగ్ 1 ఎంత, 0. కానీ నాకేం కావాలి, 1 + డబ్బా 0 అవ్వాలి. సో అందుకోసం నేను ఏం చేశాను తెలుసా, దీన్ని నేను మార్చుకుంటాను. ఎలా మార్చుకుంటాను, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సంథింగ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్, ఇప్పుడు ఏం చేస్తున్నా, దీనికి ఒక 1 యాడ్ చేసి 1 + ఎఫ్ ఆఫ్ ఎక్సే ఉండాలి కదా. సో ఈ 1 అడిషనల్గా వచ్చింది కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను నేను. అప్పుడు ఏమైంది నాకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. ఇప్పుడు చూడు, లాగ్ ఆఫ్ 1 + డబ్బా అంటే ఇది మొత్తం ఏమైపోతుంది నాకు, డబ్బా ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 అంతా డబ్బా అయిపోతుంది. లాగ్ ఆఫ్ 1 + డబ్బా డివైడెడ్ బై నాకు ఎంత ఉండాలి, డబ్బా ఉండాలి. నాకు ప్రాపర్గా రావాలంటే డబ్బా ఉండాలి నాకు. సో నేనేం చేస్తానంటే ఈ డబ్బాని డివైడ్ చేసుకుంటా. ఈ డబ్బాని ఇక్కడిది లాగ్ 1 + డబ్బా బై డబ్బా రావాలి. ఇది మొత్తం డబ్బాలు ఉన్నదంతా ఇక్కడికి వస్తుంది, లాగ్ ఆఫ్ 1 + డబ్బా బై డబ్బా. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఎట్లా పడితే అట్లా నేను ఇలా డివైడ్ చేసుకోకూడదు కదా. సో దీన్ని కౌంటర్ చేయడానికి ఇక్కడ నేను మల్టిప్లై చేసుకుంటున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. సో ఇప్పుడు ఏమైంది చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఇంటూ లాగ్ ఆఫ్ 1 + డబ్బా బై డబ్బా. ఇప్పుడు చెక్ 1 ఏంటి, ఈ డబ్బా 0 అవుతుందా లేదా. లిమిట్ అప్లై చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 కదా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది భయ్యా, ఇదే కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది, 1 - 1 ఎంత, 0. అంటే ఈ డబ్బా 0 అవుతుంది. అలాగే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 సేమ్ ఇక్కడే ఉంది కదా. సో ఇది కూడా 0 అవుతుంది. చెక్ 1 ఫినిష్ అయింది. ఇది 0, ఇది 0, 2 డబ్బాలు ఈక్వలా, అవును. ఈ డబ్బా ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1, ఈ డబ్బా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1.
అప్పుడు అలాంటప్పుడు 2 డబ్బాలు సేమ్ ఉన్నాయి, 2 డబ్బాలు 0 వెళ్తున్నాయి. అప్పుడు లాగ్ ఆఫ్ 1 ప్లస్ డబ్బా బై డబ్బా ఎంత కావాలి? 1 కావాలి. అంటే ఇది మొత్తం క్వాంటిటీ నాకు ఏమైపోతుంది లిమిట్ అప్లై చేసినప్పుడు? 1 అయిపోతుంది. సో మిగిలింది ఎంత? g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. అఫ్ కోర్స్ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి లిమిట్ కూడా తీసుకోవాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు సంథింగ్. ఓవరాల్గా ఏమొచ్చిందంటే లాగ్ ఎల్. బట్ నాకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఎల్ కదా. అంటే ఏమొస్తుందంటే ఇక్కడ రాసుకుంటున్నాను. సో లాగ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది. ఏమొచ్చింది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు సంథింగ్ g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అయింది. కానీ నాకు కావాల్సింది ఎల్. సో అఫ్కోర్స్ లాగరిథం యొక్క బేస్ ఈ కాబట్టి నాకు ఈని రేస్ చేస్తా బోత్ సైడ్స్, ఈ పవర్ ఇది. అప్పుడు ఏమవుతుంది? నాకు మీకు తెలిసిందే ఒక ప్రాపర్టీ ఎలా ఉంటుంది, మీకు లాగరిథం యొక్క ప్రాపర్టీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సపోజ్ నాకు ఒక ఏ ఉంది. సో ఏ లాగరిథం ఆఫ్ ఎక్స్ బేస్ ఏ. సో ఇది మొత్తం పవర్లు ఉందనుకుందాం, ఇది బేస్ ఏ అనేది. బట్ ఈ బేసు లాగరిథం యొక్క బేసు ఏ, ఈ రెండు కనుక సేమ్ ఉంటే డైరెక్ట్ నాకు అవుట్పుట్ వచ్చేసి ఇది మొత్తం ఈ ఎంత అవుతుందంటే ఈ ఎక్స్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది. సో ఈ బేస్ సేమ్ ఉన్నాయి. సో నాకు ఓవరాల్గా ఏమైపోతుంది? ఇది నాకు ఆన్సర్ వచ్చేసి ఈ ఎల్లో ఏది ఉంటే అది అవుతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అఫ్కోర్స్ మనకు తెలిసిందే ఈ అనేది ఒక కాన్స్టెంట్ కాబట్టి నేను డైరెక్ట్గా లిమిట్ బయట అప్లై చేసుకోవచ్చు. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు సంథింగ్ ఈ పవర్, మిగిలింది ఏంది? లిమిట్ బయట ఈ పవర్కు మాత్రమే అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు, నేను ముందు రాసుకున్న ప్రాబ్లం లేదు. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు సంథింగ్ ఈ పవర్, మిగిలింది ఎంత? g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఏంటి సార్ ఇదంతా అంటే, నేను ఎలా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ g ఆఫ్ ఎక్స్ అనేది బాబు మీరు ఇలా లిమిట్ ఎక్స్టెండ్స్ టు సంథింగ్ ఈ పవర్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 కింద రాసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్తే మీరు అగ్రీ చేస్తలేదు కాబట్టి అది ఎలా వచ్చిందని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు మళ్ళీ ఎలా వచ్చిందనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి. బట్ ఏం కంగారు లేదు, మీకు ఓవర్ ద టైం మీకు క్వశ్చన్స్ చేస్తూ ఉంటే అదే గుర్తుకుండిపోతుంది. ఓవరాల్గా నాకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటో చెప్తాను చూడు. నాకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు సంథింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ g ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది. ఎక్స్ అప్లై చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది, g ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే 1 హోల్ పవర్ ఇన్ఫినిటీ కనుక అయితే దీని ఆన్సర్ వచ్చేసి లిమిట్ ఎక్స్టెండ్స్ టు సంథింగ్ ఈ పవర్ ఇంటూ ఈ g ఆఫ్ ఎక్స్ ముందుకు వచ్చేస్తుంది, g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో ఇది నాకు అవుతుంది. సో ఆ ప్రకారం ఏంటి, ఇది 1 హోల్ పవర్ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ g ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి, అండ్ చూడు ఇదంతా 1 అవుతుంది కాబట్టి g ఆఫ్ ఎక్స్ ఏమో ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి, సో దీని ఆన్సర్ నాకు ఓవరాల్గా ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 g ఆఫ్ ఎక్స్ ముందుకు వచ్చేసి g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. మళ్ళీ గుర్తు చేస్తాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటేనేమో ఇది మొత్తం 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2 ఈ టర్మ్ ఇది మొత్తం బేస్లో ఉన్నదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్. g ఆఫ్ ఎక్స్ అంటేనేమో 1/x. నేను ఇక్కడ రాస్తాను కూడా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2 ఇంటూ సంథింగ్ అలా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. g ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? g ఆఫ్ ఎక్స్ అంటేనేమో సింపుల్గా 1/x. అంటే నాకు ఇది అవుతుంది. g ఆఫ్ ఎక్స్ అనేది సింపుల్గా 1/x, దానికి ఏం ప్రాబ్లం లేదు. మనం ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గురించి అర్థం చేసుకుందాం భయ్య. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది చాలా మల్టిపుల్ థింగ్స్, అంటే ఎన్ టర్మ్స్ ఉన్నాయి, అవి కూడా మల్టిప్లై చేయబడి ఉన్నాయి. దాని గురించి ఒకసారి అర్థం చేసుకుందాం, అసలు దాని స్టోరీ ఏందో చూద్దాం ఒకసారి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముందంటే భయ్య, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2, సేమ్ సెకండ్ టర్మ్ ఎలా ఉందంటే 1 ప్లస్ ఈ ఎక్స్ బై 2 బదులు ఎక్స్ బై 2 స్క్వేర్ ఉంది. అఫ్ కోర్స్ థర్డ్ టర్మ్ ఎలా ఉంటుందో మీకు చెప్పని అవసరం లేదు. అలా లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 ప్లస్ సైన్ ఆఫ్ ఏమవుతుంది? ఎక్స్ బై 2 పవర్ n అవుతుంది. ఇది దీని స్టోరీ. నాకు అసలు ముందు దీని గురించి అర్థం చేసుకోవాలంటే నేనేం చేయాలంటే, ఒకవేళ వీటిని మల్టిప్లై చేస్తే ఎలాంటి టర్మ్స్ వస్తాయి, స్టోరీ ఏంది నేను అర్థం చేసుకుంటా. దానికోసం అర్థం చేసుకోవడానికి ముందు 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాను భయ్య. సో ఫస్ట్ రెండు టర్మ్స్ని తీసుకొని మల్టిప్లై చేస్తా. ఫస్ట్ 2 టర్మ్స్ని కనుక తీసుకొని మల్టిప్లై చేస్తే ఒకటి 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2,
ఇంటూ ఏమవుతుంది 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2² ఒకటి ఉంది, ఇది మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 1 ఎంత 1, 1 ఇంటూ 1 వచ్చేసి నాకు 1 ప్లస్, సో సైన్ ఎక్స్ బై 1 ఇంటూ 1 అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తున్నా 1 ఇంటూ సైన్ ఎక్స్ బై 2² అంటే సైన్ ఎక్స్ బై 2² వస్తుంది. నెక్స్ట్ ప్లస్ సైన్ ఎక్స్ బై 2 ఇంటూ 1 సైన్ ఎక్స్ బై 2, నెక్స్ట్ ఏమొస్తుంది ప్లస్ సైన్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ బై 2² అంటే రెండింటి యొక్క మల్టిప్లికేషన్ వస్తుంది. సైన్ ఎక్స్ బై 2 ఇంటూ ఇంకొక సైన్ ఎక్స్ బై 2² వస్తుంది. అచ్చా, నాకు డౌట్ ఏంటిది చూడండి ఏమైంది. 1 ఇంటూ 1కి ఇక్కడ 1 రిజల్ట్ అయింది. 1 ఇంటూ సైన్ ఎక్స్ బై 2² సింగిల్ టర్మ్ ఇక్కడ, సైన్ ఎక్స్ బై 2 ఇంటూ 1కి సింగిల్ టర్మ్ ఇక్కడ, అండ్ ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఇక్కడ వచ్చింది. ఇదంతా బాగానే ఉంది, ఇలాంటి టర్మ్స్ వచ్చాయి కదా. నాకు ఇంకొక టర్మ్ మల్టిప్లై చేస్తే ఎలా వస్తుందంటే ఇంటూ దీంతోపాటు థర్డ్ టర్మ్ ఏమొస్తుంది 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2³. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2³ వస్తుంది. సో ఈ మొత్తానికి ఇంటూ ఈ థర్డ్ టర్మ్ చేస్తున్నాం. అప్పుడేమొస్తుందో చూద్దాం మనం ఒకసారి. ఎలా వస్తుంది ఇప్పుడు ఇది ప్రాపర్గా రాసుకుంటాను నేను ఒకసారి. అంటే ఇప్పుడు ఈ రెండిటి టర్మ్స్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషన్ని థర్డ్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఏంది 1 ఇంటూ 1 ఫస్ట్ ఈ 1 వస్తుంది, అది కామనే. సో 1 ఇంటూ సైన్ ఎక్స్ బై 2³ అంటే ఏమొస్తుంది సైన్ ఎక్స్ బై 2³ ఒకటి వస్తుంది. ప్లస్ ఇప్పుడు దీంతో చేద్దాం సైన్ ఎక్స్ బై 2 ఇంటూ 1, ఈ సైన్ ఎక్స్ బై 2 ఇంటూ ఇది ఒక 1 అంటే ఏమొస్తుంది సైన్ ఎక్స్ బై 2. అచ్చా, సింగిల్ టర్మ్ ఇది. సో ప్లస్ సైన్ ఎక్స్ బై 2 ఇంటూ దీన్ని ఇప్పుడు దీంతో చేస్తున్నా అంటే అచ్చా ప్రొడక్ట్ ఆఫ్ 2 టైమ్స్ వస్తుంది. అంటే ఏంది సైన్ ఎక్స్ బై 2 ఇంటూ దీంతో పాటు ఏమొస్తుంది సైన్ ఎక్స్ బై 2³ వస్తుంది. అచ్చా 2³ వచ్చిందంటే 2² 2² కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కామన్ సెన్స్ చూద్దాం. సో ఇదేమొస్తుంది సైన్ ఎక్స్ బై 2². ఓకే, సైన్ ఎక్స్ బై ఇదంతా 2². సో సైన్ ఎక్స్ బై 2² ఇంటూ 1, ఇదొక సింగిల్ టర్మ్ అంటే ఏంది సైన్ ఎక్స్ బై 2² అంటే 2³ వచ్చింది, బై 2 వచ్చింది 2², ఇంతే ఇక సింగిల్ టర్మ్స్, కామన్ సెన్స్ చెప్తుంది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి ప్లస్ దీంతో పాటు ఇంకేమొస్తుంది సైన్ ఎక్స్ బై 2² ఇంటూ దిస్ అంటే ఏమొస్తుంది సైన్ ఎక్స్ బై 2² ఇంటూ సైన్ ఎక్స్ బై 2³. సో సైన్ ఎక్స్ బై 2² ఇంటూ సైన్ ఎక్స్ బై 2³ ప్లస్ అఫ్ కోర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి దిస్ ఇంటూ దిస్ అంటే అఫ్ కోర్స్ ఈ రెండు ఇంటూ సో 2 టర్మ్స్ వస్తాయి. సో అంటే ఏంది సైన్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ బై 2². ఫైనల్గా 3 టర్మ్స్ మల్టిప్లికేషన్ ఒకటి వస్తుంది, ఇది ఇంటూ ఇది అన్నప్పుడు ఏమొస్తుంది సైన్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ బై 2² సైన్ ఎక్స్ బై 2² ఇంటూ సైన్ ఎక్స్ బై 2³ ఇంటూ థర్డ్ది ఏమొస్తుంది సైన్ ఆఫ్ ఎక్స్ బై 2³. అండర్స్టాండింగ్ ఏందో చెప్తా చాలు, మూడే చేస్తాం మల్టిప్లై చేసి. ఎన్ గనక ఉంటే ఎట్లా వస్తుందో అర్థం చేసుకుందాం. ఇక్కడ చాలా సింపుల్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే మల్టిప్లై చేసినామో ఇప్పుడు అన్నిట్లలో 1 ఉంటుంది కదా, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ ఆ లాస్ట్ ఎంత టర్మ్లో కూడా 1, ఈ 1 కలిపి 1 అయిపోతాయి, అది మనకి ఇక్కడ వస్తుంది. అలాగే సింగిల్ టర్మ్స్ అంటే ఏంటి సైన్ ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ బై 2² సైన్ ఎక్స్ బై 2³ సైన్ ఎక్స్ బై 2n అంటే ప్రతి సింగిల్ కూడా చూడు, ఒక సైన్ ఎక్స్ బై 2 సింగిల్, ఒక సైన్ ఎక్స్ బై 2² సింగిల్, ఒక సైన్ ఎక్స్ బై 2³ సింగిల్, ఇవన్నీ వచ్చేసాయి. సింగిల్ ఒకటేసారి వస్తాయి. అలాగే 2 టైమ్స్ అంటే 2 టర్మ్స్ మల్టిప్లికేషన్లో 2 టర్మ్స్ అంటే ఏంది ఎక్స్ బై 2 ఇంటూ ఎక్స్ బై 2² అదొక పేరు, ఇది ఎక్స్ బై 2 ఇంటూ ఎక్స్ బై 2³ కదా, 2³ ఒక పేరు, 2² 2³ ఒక పేరు, అలాగే ఏంటి 2² కూడా ఒక పేరు, అంతే కదా. సో ఈ 3 పేర్స్ వచ్చేసాయి. అలాగే మూడేటి మల్టిప్లికేషన్ అంటే ఏంది ఎక్స్ బై 2 ఇంటూ ఎక్స్ బై 2² ఇంటూ ఎక్స్ బై 2³ ఇక్కడ చూడండి ఇది కూడా వచ్చింది కదా ఒకటి, ఎక్స్ బై 2 ఇంటూ ఎక్స్ బై 2² ఇంటూ ఎక్స్ బై 2³ అంటే నా అండర్స్టాండింగ్ ఏంటో తెలుసా, ఇది మొత్తం n టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఎలాంటిది వస్తుందో ఒకసారి రాసుకుందాం మనం. ఎలాంటిది వస్తుందంటే ఈ మల్టిప్లై 2 టర్మ్స్ 3 టర్మ్స్ మల్టిప్లై చేసుకున్న తర్వాత నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఇది మొత్తం మల్టిప్లై చేసినప్పుడు ఎలాంటి టర్మ్స్ వస్తాయంటే నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఇంటూ 1 ఆ 1 వస్తుంది, ప్లస్ సింగిల్ టర్మ్స్ అంటే ఏంది సైన్ ఎక్స్ బై 2 ప్లస్ సైన్ ఎక్స్ బై 2² ఒకసారి,
అలా sin x బై 2 క్యూబ్ ఒకసారి, అలా అలా sin x బై 2n ఒకసారి వస్తాయి. అలాగే ఏంటి 2 టర్మ్స్ మల్టిప్లికేషను అంటే ఏంది sin x బై 2 ఇంటూ sin x బై 2 స్క్వేర్, దాని తర్వాత 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ అలా వస్తాయి. అలాగే 3 టైమ్స్ మల్టిప్లికేషన్, 4 టైమ్స్ మల్టిప్లికేషన్, అలా 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 లాస్ట్ ఏమొస్తుంది n టైమ్స్ మల్టిప్లికేషన్ అంటే ఏంది sin x బై 2 ఇంటూ sin x బై 2 స్క్వేర్ ఇంటూ sin x బై 2 క్యూబ్ ఇంటూ అలా అలా sin x బై 2n, అది నాకు లాస్ట్ టర్మ్ అవుతుంది. అది అర్థం చేసుకున్నా. ఓకే, ఇప్పుడు వీడేమంటాడు f(x - 1) ఏమవుతుంది బాబు అంటున్నాడు. మీరు చెప్పండి, ఈ f(x)లో ఏమవుతుంది 1 + 1 టైం మల్టిప్లికేషను, 2 టైమ్స్ మల్టిప్లికేషను, అలా n టైం మల్టిప్లికేషన్ ఇలా వచ్చాయి. అలాంటప్పుడు -1 అంటే ఏంది, f(x - 1) అంటే ఈ 1 ఎగిరిపోతుంది కదా. సో అంటే ఏంది f(x - 1) అంటే ఇది మొత్తము దీనికి -1 పెడితే ఈ -1 + 1 క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది నాకు, లేదా ఈ +1 లెఫ్ట్కి వచ్చేసి మిగిలింది అంతా sin x బై 2 ప్లస్ sin x బై 2 స్క్వేర్, అలా సింగిల్ టర్మ్స్ ప్లస్ 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 sin of x పవర్ 2n ఉంటుంది. అలా అలా 2 టర్మ్స్ ఒకటి, దాని తర్వాత 3 టర్మ్స్ ఒకటి, అలా అలా ఉండి n టర్మ్స్ ఒకటి అంటే x బై 2 ఇంటూ x బై 2 స్క్వేర్, అలా అలా నాకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు f(x - 1) ఇంటూ g(x) ఏందో చూద్దాం. g(x) అంటే ఏంది, ఇక్కడ 1/x, దీనికి g(x) తోటి కనుక మల్టిప్లై చేస్తే అంటే ఏంది g(x) ఇంటూ దీనికి f(x - 1) అంటే g(x) అంటే 1/x కదా, అంటే 1/x ఇంటూ ఈ టర్మ్స్ అంటే 1/xని మల్టిప్లై చేయడం అంటే xతో డివైడ్ చేయడమే కదా. సో sin x బై 2 ప్లస్ sin of x బై 2 స్క్వేర్ ప్లస్ అలా అలా వెళ్తూ అలా మల్టిపుల్ థింగ్స్ వస్తూ లాస్ట్కి ఏమొస్తాయి, అన్ని మల్టిప్లై అయిన టర్మ్స్ కూడా వస్తాయి కదా, x బై 2 ఇంటూ x బై 2 స్క్వేర్ ఇంటూ అలా అలా x బై 2n టర్మ్స్ డివైడెడ్ బై x. ఇప్పుడు మనం కొద్దిగా అర్థం చేసుకుందాం, ఏంటో దీని స్టోరీ ఏంటో అర్థం చేసుకుందాం. ఎందుకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అన్నాడు కాబట్టి ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అంటే ఏంది, రైట్ సైడ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అప్లై చేయడం. ఇప్పుడు ఏమవుతుంది sin x బై 2 బై x, sin x బై 2 స్క్వేర్ బై x, అలా అలా sin x బై 2n బై x, ఇది డివైడెడ్ బై x. బట్ అది చేసే ముందు ఇంకొంచెం మనము ఫర్దర్కి వెళ్ళి అర్థం చేసుకుందాం. ఏంటంటే నాకు 2-3 రకాల డౌట్లు ఉన్నాయి ఇందులో, ఇది చేసే ముందు 2-3 రకాల డౌట్లు ఉన్నాయి, అవి ఏంటో ముందు అర్థం చేసుకుందాం. ఏంటంటే డౌట్లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin nx బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin nx బై x ఎంత అవుతుంది. కోర్స్ ఇది ఒక స్టాండర్డ్ లిమిట్. ఎలా ఉంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఫలానా sin డబ్బా బై డబ్బా. చెక్ 1 ఏంటి, ఈ డబ్బాలో ఉన్నాయి 2 0 వెళ్తున్నాయా, ఇది డబ్బా అనుకుంటే x 0 పెడితే n ఇంటూ 0 0, n అనేది ఒక నెంబర్ బై ద వే. అలాగే కింద ఉన్న డబ్బా ఎంత, ఈ డబ్బా కూడా x 0 పెడితే 0, ఈ డబ్బా 0 ఈ డబ్బా 0, 2 డబ్బాలు 0 కదా. చెక్ 2 ఏంటి, ఇప్పుడు ఈ 2 డబ్బాలు ఈక్వల్ ఉండాలి, ఉన్నాయా, లేవు. ఎందుకు, పై డబ్బాలో nx ఉంది, కింద డబ్బాలో x ఉంది, అంటే ఏంది ఈ డబ్బాను కూడా ఈక్వల్ చేసుకోవడానికి నేను డబ్బాను n తోటి మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు ఓవరాల్గా వచ్చే కొత్త డబ్బా nx సేమ్ వస్తుంది కదా. సో n ఊరికే ఇట్లా మల్టిప్లై చేస్తే కుదరదు కదా, దీన్ని కౌంటర్ చేయడానికి ఈ n ఇక్కడ పెడుతుంది, ఎందుకు n క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఎలా ఉంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin డబ్బా బై డబ్బా, డబ్బా 0 అవుతుంది, 0 అవుతుంది, బోత్ డబ్బాస్ ఈక్వల్. అప్పుడు నాకు ఈ ఓవరాల్ లిమిట్ ఎంత అవ్వాలి, sin డబ్బా బై డబ్బా 1 అంటే ఏంది 1 ఇంటూ n ఎంత, ఈ n. అంటే నా అండర్స్టాండింగ్ ఏమొచ్చింది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఫలానా sin డబ్బా బై డబ్బా చెక్ 1 చెక్ 2 వచ్చినప్పుడు 1 అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏమొచ్చింది నాకు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఫలానా sin nx బై x ఎక్స్టెండ్స్ టు 0, ఇక్కడ sin nx బై x, ఇక్కడ xx ఉంది కానీ ఇక్కడ n, అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది n. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x బై x వచ్చేసి నాకు n వచ్చింది, ఎందుకో మీకు తెలుసు, అది పక్కన పెడదాం. నాకు ఇంకొక డౌట్ వచ్చింది, భయ్యా sin x బై x అయితే n అయింది, బాగానే ఉంది, ఈ sin nxకి ఇంకొక సైన్ టర్మ్ మల్టిప్లై చేసి ఉంటే అప్పుడు నాకు లిమిట్ ఏమవుతుంది అంటే ఏంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సార్, నాకు sin nx ఒకటి ఉంది, దీంతో పాటు sin ఆల్ఫా ఎక్స్ కూడా ఉంది సార్, sin ఆల్ఫా ఎక్స్ కూడా ఉంది, బట్ ఇక్కడ కింద x మాత్రం ఒకటే ఉంది. ఇప్పుడు ఏంటి సార్ అనొచ్చు, దాని చాలా సింపుల్ అండర్స్టాండింగు. ఇప్పుడు ఇక్కడ కింద x పవర్ ఏమో 1 ఉంది, సైన్లు మాత్రం 2 వచ్చినాయి.
ఇప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎంత, ఇది ముందే చూసారు, ఇదంతా ఎన్ అవుతుంది, ఎన్ అంటే ఇది మొత్తం ఎన్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇది మొత్తం ఎన్ అవుతుంది. ఎన్ ఇంటూ ఎక్స్ 0 పెడితే సైన్ ఆల్ఫా ఇంటూ 0, ఆల్ఫా ఇంటూ 0 0, సైన్ 0 ఎంత 0, అంటే ఎన్ ఇంటూ 0 ఎంత అవ్వాలి 0. అంటే ఇంకొక సైన్ కనుక మల్టిప్లై అయ్యిందనుకో ఆటోమేటిక్గా ఈ లిమిట్ మొత్తం ఈ మొత్తం వాల్యూ కూడా ఎంత అయిపోతుంది 0. సార్ నాకు ఇంకొక సైన్ కాదు సార్, 2 సైన్లు మల్టిప్లై అయ్యాయి అంటే ఏంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉంది సార్. సైన్ ఎన్ఎక్స్ బై ఎక్స్తో పాటు ఈ న్యూమరేటర్లో సైన్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ సైన్ బీటా ఎక్స్ కూడా మల్టిప్లై అయ్యాయి సార్, 2 సైన్లు మల్టిప్లై అయ్యాయి. నేను ఇంతకు ముందే చెప్పాను లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అనేది ఇది ఎన్ఏ, ఇది ఎన్ అయినప్పుడు ఎన్ ఇంటూ ఎక్స్ 0 పెడితే సైన్ ఆల్ఫా ఇంటూ 0 ఇది 0నే, సైన్ బీటా ఇంటూ 0 ఇది కూడా 0నే, సైన్ 0 0 సైన్ 0 0 అంటే ఇది ఎన్ ఇంటూ 0 ఇంటూ 0 అంటే ఏమొస్తుంది మళ్ళీ ఎన్ఏ మళ్ళీ 0నే వస్తుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ నీకు ఈ x⁴ ఉన్నప్పుడు ఒక్క సైనే ఉండాలి. x² ఉంటే మేబీ 2 సైన్లు ఉన్నప్పుడు దీనికి సెట్టింగ్ చేయొచ్చు. కానీ ఇక్కడ పైన ఒక సైన్ ఉన్నప్పుడు కింద x⁴ ఒకటే ఉన్నప్పుడు ఇంకా సైన్లు మల్టిప్లై అవుతున్న కొద్దీ కూడా నాకు ఓవరాల్ ఆన్సర్ ఈ మొత్తం లిమిట్ కూడా ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. సింగిల్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఎన్ అవుతుంది, కానీ పక్కన సైన్లో మల్టిప్లై అవుతున్న కొద్ది ఆటోమేటిక్గా జీరోస్ అయిపోతాయి. ఇది నేను లిమిట్స్ నుంచి తెలుసుకున్నటువంటి అండర్స్టాండింగ్. అయితే ఇప్పుడు నేను ఈ లిమిట్ని చాలా బెస్ట్గా అర్థం చేసుకోవడానికి కొద్దిగా స్పేస్ యూస్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఏమొచ్చిందంటే నాకు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఇక్కడ ఏమొచ్చిందంటే g(x) ఇంటూ f(x) మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏమొచ్చిందంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సింగిల్ టర్మ్స్ ఉన్నాయి అంటే ఏంది sin x/2 ప్లస్ sin x/2² నెక్స్ట్ ఏమొస్తుంది అలా సైన్ లాస్ట్కి ఏమొస్తుందంటే x/2n ఇప్పుడు డివైడెడ్ బై ఎక్స్, దీంతో పాటు ప్లస్ ఏంటి రెండు టర్మ్స్ అంటే ఏమొస్తుంది sin x/2 ఇంటూ sin x/2² ఇదొకటి ప్లస్ అలా 2 టర్మ్స్ అన్ని డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ అలాగే 3 టర్మ్స్ వస్తాయి అంటే ఏంది ఎగ్జాంపుల్కి రాస్తున్నాను sin x/2 ఇంటూ sin x/2² ఇంటూ sin x/2³ అలాంటి టర్మ్స్ డివైడెడ్ బై ఎక్స్, అలాగే లాస్ట్ n టర్మ్స్ మల్టిప్లికేషన్ ఇలా వెళ్తూ n టర్మ్స్ మల్టిప్లికేషన్ అంటే ఏంది sin x/2 ఇంటూ sin x/2² ఇంటూ మల్టిప్లై ఎక్కడి వరకు అవుతుంది sin of x/2n ఇదొకటి డివైడెడ్ బై ఎక్స్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాను sin x/2 ఇంటూ sin x/2 ఎక్స్ ఉంటే 1/2 అయ్యేది sin nx/x, కానీ ఈ sin x/2/xతో పాటు ఇక్కడ పక్కన ఇంకో సైన్ మల్టిప్లై అయింది కాబట్టి ఇది మొత్తం 0, 3 టర్మ్స్కి కూడా 0, అలా అన్ని ఏమైపోతాయి n టర్మ్స్కి కూడా 0 అయిపోతుంది. ఎందుకు ఒక్క సైన్ కనుక ఉంటే ఇవి నాకు ప్రాపర్గా ఒక లిమిట్ వచ్చేది, కానీ ఈ sin x/2 ఇంటూ sin x/2² పక్కన ఇంకొక సైన్ బై ఎక్స్ ఉంది, అదేంటనేది కొద్దిగా ఆగండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సపరేట్ చేసుకుంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఇక్కడ ఏం రాసుకోవచ్చు sin x/2/x sin x/2/x ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది sin x/2²/x ప్లస్ అలా లాస్ట్ ఏమొస్తుంది sin x/2n/x ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 0 + 0 + 0 + 0 అంతెంత 0. ఇవి ఎందుకు జీరోస్ అయినాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదేంది సైన్ ఫార్ములా ఏముంది మనం ఇంతకుముందు కూడా చూసాము, మీకు ఒకసారి ఫార్ములా గుర్తు చేస్తాను. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 sin nx/x ఇక్కడ ఎక్స్కి n మల్టిప్లై అయ్యింది, sin nx/x ఎంత అవుతుంది అంటే n అవుతుంది. ఇక్కడ పక్కన ఎక్స్ పక్కన కోఫిషియంట్ ఏది ఉంటే అదే నాకు ఆన్సర్ వస్తుంది. సో sin x/2 అంటే ఎక్స్ పక్కన కోఫిషియంట్ ఏముంది 1/2, sin nx/x అంటే sin nx n ఎంత 1/2, sin nx/x కాబట్టి 1/2 ఇక్కడ, మరి ఎక్స్ పక్కన ఇక్కడ ఏముంది కోఫిషియంట్ 1/2², సో ఇక్కడ ఈ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్కి అలా వెళ్తూ ఈ ఎక్స్ పక్కన కోఫిషియంట్ ఏముంది 1/2n, సో అది వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఏముంది sin x/2 ఎక్స్ ఉంటే 1 వచ్చేది, సారీ sin x/2/x ఉంటే 1/2 వచ్చేది, బట్ పక్కన ఇంకొక సైన్ మల్టిప్లై అయ్యింది కాబట్టి 1/2 ఇంటూ 0 అయిపోతుంది. ఇంకా 3 టర్మ్స్కి 4 టర్మ్స్కి n టర్మ్స్కి అన్నీ అఫ్కోర్స్ 0 అయిపోతుంది. అంటే ఇది మొత్తం నాకు లిమిట్ అప్లై చేసినప్పుడు నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1/2 1/2² ప్లస్ అప్ టు 1/2n వస్తుంది.
అది నా ఆన్సరు. అంటే నాకు ఓవరాల్గా నా క్వశ్చన్లోకి వెళ్ళినప్పుడు నేను ఇలా మొత్తం అప్లై చేసినప్పుడు నాకేమొస్తుందో తెలుసా నాకు? అఫ్కోర్స్ ఇదంతా ఏం కనిపెడుతున్నాం మనము? f(n) కనిపెడుతున్నాం. సో లెఫ్ట్ సైడ్ f(n). సో f(n) ఎంత వస్తుందంటే 1/2 ప్లస్ ఒకసారి చూపెడతాను, 1/2 1/2² ప్లస్ అప్ టు 1/2 అంటే 1/2 ప్లస్ 1/2² ప్లస్ అలా 1/2n. వీడేమంటాడు, బాబు నీకు వచ్చిన f(n)కి నాకు లిమిట్ n→∞ అప్లై చేయమంటాడు. అంటే ఏంది? లిమిట్ n→∞ f(n) ఎంత అంటే ఏంది? లిమిట్ n→∞ బాబు 1/2 ప్లస్ 1/2² ప్లస్ 1/2³ అలా 1/2n. అఫ్కోర్స్ కొంతమందికి ఆల్రెడీ వెలిగే ఉంటుంది. ఏంటది? ఇన్ఫైనైట్ జీపీ కదా, అవునా కదా? ఇది ఇన్ఫైనైట్ జీపీ లాగుంది. ఎలా? ఎందుకు? n∞ అంటే ఏంది? ఇది 2n వరకు వెళ్తుందంటే ఇన్ఫినిటీ టర్మ్స్ వెళ్తుంది. అంటే ఏంది? 1/2 ప్లస్ 1/2² అంటే 1/2² ప్లస్ 1/2³ అంటే 1/2³ ప్లస్ అలా n ∞ పెట్టాలంటే ఇలా వెళ్తూ ఇన్ఫినిటీ టర్మ్స్ వస్తున్నాయి. ఇది జీపీ ఎలా అయింది సార్? ముందు చూడండి, ఈ ఫస్ట్ టర్మ్ 1/2 అనుకుంటే 1/2కి ఇంకో 1/2 మల్టిప్లై చేస్తే 1/2² ఇంకో 1/2కి మల్టిప్లై చేస్తే 1/2³ నెక్స్ట్ ఇంకో 1/2 మల్టిప్లై చేస్తే 1/2n, సారీ 1/2 అంటే 1/2 అలా ప్రతి టర్మ్కి కూడా మల్టిప్లై అవుతుంది. ఎలా అంటే ఇన్ఫైనైట్ జీపీ నాకు ఏ ఫస్ట్ టర్ము ఆర్ మల్టిప్లై చేయి ఏకి, సో AR అవుతుంది. ARకి ఇంకొక ఆర్ మల్టిప్లై చేయి AR², ఇంకొక ఆర్ మల్టిప్లై చేస్తే A×R³ అలా ఇన్ఫినిటీ టర్మ్స్ ఉన్నప్పుడు ఇది ఇన్ఫైనైట్ జీపీ అంటారు. దాని సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ఇన్ఫైనైట్ జీపీ S∞ అంటారు. దాని ఫార్ములా ఏంటంటే ఫస్ట్ టర్మ్ A/1 - R. ఆర్ అంటే ఏంది? కామన్ రేషియో. ప్రతి టర్మ్కి ఏదైతే నీకు ఒక నెంబర్ మల్టిప్లై అవుతుందో అదే కామన్ రేషియో. అంటే ఏంది? A×R AR×R AR² అలా R మల్టిప్లై అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? A అనేది 1/2, ఫస్ట్ టర్మ్ 1/2. ఏ నెంబర్ మల్టిప్లై అవుతుంది ప్రతి టర్మ్కి? 1/2 × 1/2 1/2², 1/2² × 1/2 1/2³. సో స్మాల్ r కామన్ రేషియో వచ్చేసి 1/2. సో అప్పుడు ఇది మొత్తం ఇన్ఫినిటీ టర్మ్స్కి నేను సమ్మేషన్ చేయాలంటే S∞ ఏమవుతుంది? A/1 - R కాబట్టి A ఎంత వచ్చింది? 1/2 డివైడెడ్ బై 1 - R. R ఎంత వచ్చింది? 1/2. అంటే ఎంత వస్తుంది? 1/2 డివైడెడ్ బై 1 - 1/2 ఈజ్ 1/2. 1/2 1/2 క్యాన్సిల్ కాబట్టి 1. అంటే నాకు ఓవరాల్గా లిమిట్ వాల్యూ లిమిట్ n→∞ అప్లై చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 1. సో వాడు అడిగిన దాని మొత్తం క్వశ్చన్ ఆన్సర్ ఎంతంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఈ క్వశ్చన్ ఎందుకు టీచ్ చేశానంటే ఈ క్వశ్చన్లో మల్టిపుల్ థింగ్స్ నేర్చుకున్నాం మనం. ఆ మల్టిపుల్ థింగ్స్ ఏంటంటే 1∞ వచ్చినప్పుడు f(x)g వచ్చినప్పుడు e∗g(x)(f(x)-1 కింద ఎలా మారుతుంది చూడండి. కావాలంటే నేను ఒకసారి చూపెట్టాను. సో ఇది మొత్తం ఎంత అయింది నాకు? సారీ, ఇక్కడ ఈ పవర్ మర్చిపోయాను. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e∗g(x). ఓకే, యాక్చువల్గా ఏమైపోయిందంటే ఇక్కడ ఈ పవర్ మర్చిపోయాను నేను. సో ఈ పవర్ మర్చిపోయాను కాబట్టి సో ఓవరాల్గా ఇక్కడ ఈ పవర్ రావాలి, అంటే ఇక్కడ ఈ పవర్ రావాలి, అంటే ఇక్కడ కూడా ఈ పవర్ రావాలి, అంటే ఇది కూడా ఈ పవర్ రావాలి. సో వచ్చిన ఆన్సర్ 1 ఏదైతే ఉందో నాకు ఏమైపోతుంది? అది అప్పుడు ఏమైపోతుంది అంటే e∗1 అయిపోతుంది. ఎందుకు? ఇక్కడ ఈ బేస్లో ఉంటుంది, అదంతా మర్చిపోయాను నేను. సో అందుకని ఆన్సర్ వచ్చేసి మనకు ఫైనల్గా e∗1. ఓకే, ఇక్కడ కూడా ఈ పవర్ వస్తుంది. సో అందుకని ఇక్కడ వచ్చింది A/1 - R అప్లై చేసినప్పుడు 1 వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి e∗1. సో ఇక్కడ ఆన్సర్ e∗1. అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e∗g(x)(f(x)-1. అది మాత్రమే కాదు, ఈ ఫార్ములా ఎలా వచ్చిందనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మాత్రమే కాదు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin⁻1 ఎందుకు అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ఒక లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log(1 + డబ్బా ఏదైతే ఉందో అది ఎందుకు 1 అవుతుంది, ఎట్లా అప్లై చేయాలి. దాని తర్వాత మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో ఇలా మల్టిపుల్ మల్టిప్లికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా చూడాలి
అంటే సైన్ ఎన్ఎక్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదెంత, సైన్ ఎన్ఎక్స్ బై ఎక్స్ ఉన్నప్పుడు ఎన్ అవుతుంది సింగిల్ టర్మ్. అదే నాకు సైన్ ఎన్ఎక్స్ ఇంటూ సైన్ ఆల్ఫా బై ఎక్స్ ఉన్నప్పుడు 0 అయిపోతుంది. అంటే 2 సైన్లు మల్టిప్లై అయ్యి ఉండి కింద డినామినేటర్లో ఎక్స్ పవర్ మాత్రం 1 ఉన్నప్పుడు 0 అయిపోతుంది. అదే 3 ఉంటే అఫ్ కోర్స్ 0 ఇంటూ సంథింగ్ 0. సో అదొకటి అర్థం చేసుకున్నాము. దాని తర్వాత వచ్చిన తర్వాత లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ పెట్టినప్పుడు ఆ వచ్చిన n టర్మ్స్ ఏదైతే ఉందో ఇన్ఫినిటీ టర్మ్స్ అయిపోతున్నాయి. ఇన్ఫినిటీ జీపీకి నాకు ఫార్ములా ఉంది. సో ఆ ఇన్ఫినిటీ జీపీ ఫార్ములా a/1 - r ఉంటుందని అర్థం చేసుకొని దాన్ని నేను అప్లై చేశాను. సో దీంట్లో మల్టిపుల్ థింగ్స్ నేర్చుకోవడానికి ఉంది. ఒకవేళ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు ఒక థింగ్ అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి చూడండి, అండ్ మీకు ఆల్రెడీ కనుక తెలిసి ఉంటే ఫార్వర్డ్ చేసుకొని చూడవచ్చు.